ఎవరో బ్యాక్ సైడ్ నుంచి వచ్చి గుద్దేశారు. మామూలు విషయం కాదు. చిన్న ఒక పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి జాగ్రత్త కోవిడ్‌లో. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మళ్ళీ వస్తూనే ఉంటా. ఎందుకు వస్తానంటే మన డ్రైవర్ల కోసం వస్తా. కోవిడ్‌లో వచ్చే కొత్త డ్రైవర్ల కోసం వస్తూనే ఉంటాను. ఇదైతే చెప్పాలంటే ఆర్‌సీ. ఇది ఎందుకు చూపిస్తున్నాను అనేది నేను వీడియోలో చెప్తాను మీకు. కొత్తగా వచ్చే డ్రైవర్లకి లైసెన్స్ వచ్చేసిన తర్వాత వెహికల్ మనకి ఇస్తారు కదా, వెహికల్ మనం డ్రైవ్ చేసే ముందు మనం ఏమేమి చూసుకోవాలి, ఫస్ట్ మనం ఏమేమి చెక్ చేసుకోవాలి వెహికల్లో అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను మీకు, సరేనా? కాబట్టి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఏదైనా పాయింట్ దొరికితే దాన్ని పట్టుకొని జాగ్రత్తగా మైండ్లో దాచిపెట్టుకోండి. ఇంకొక విషయం, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నా, ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళందరికీ హాయ్, నా పేరు ఇమ్రాన్ బాషా. మీరు చూస్తున్నది ఐ డ్రైవర్ బ్లాగ్స్. మనకి కోవిడ్లో లైసెన్స్ వచ్చిన వెంటనే మన ఓనర్ ఏం చేస్తారంటే, ఇది నువ్వు డ్రైవ్ చేయాలని చెప్పి ఒక వెహికల్ మనకి చూపించేసి బండి బీగాలు మన చేతులు ఇచ్చేస్తాడు. చేతులు ఇచ్చేసిన తర్వాత జాగ్రత్తగా చూసుకో, నీ బాధ్యత అని చెప్పేసి ఇచ్చేస్తారనమాట. వెహికల్ పూర్తి రెస్పాన్సిబిలిటీ మన దగ్గరే ఉంటుంది. అంటే ఏంటి, మెయింటెనెన్స్ అంటే మన ఓనర్ చేపిస్తారు. కానీ దానికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ముందే తెలుసుకునేసి ఓనర్ చెప్పేసామనుకో, అతను తొందరగా దాన్ని రెడీ చేయించేస్తాం. అలా మనం కనుక దాన్ని తెలుసుకోకుండా అట్టే తోలుతూ ఉన్నాం అనుకో, అది రిపేర్ అయిపోయిందంటే ఓనర్ మనల్ని వేసి దొబ్బుతాడు. నా దృష్టిలో డ్రైవింగ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ చేసే వర్క్ అనమాట. మామూలు విషయం కాదు. చిన్న ఒక పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి జాగ్రత్త కోవిడ్లోనే కాదు, ఇండియాలో అయినా ఎక్కడైనా కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇక లేట్ చేయకుండా చెప్పేస్తాను మీకు మ్యాటర్ ఏంటంటే, ఇది కోవిడ్లో డ్రైవ్ చేసే మన వెహికల్స్ యొక్క ఆర్సీ ఇలాగే ఉంటుంది. దీంట్లో మనం మెయిన్ చూడాల్సిన విషయం ఏంటంటే, మన వెహికల్ ఎప్పుడు ఫినిష్ అయిపోతుంది అనేసి చూసుకోవాలి. ఎలా అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. కోవిడ్లో ఆర్సీ ఇలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను పెన్ పెట్టిన చోట్లో వచ్చేసి మన వెహికల్ యొక్క నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత కింద నేమ్ అనే ప్లేస్లో వచ్చేసి వెహికల్ యొక్క ఓనర్ పేరు ఉంటుంది. ఇంకా 2025 ఉంది కదా, నేను పెన్ పెట్టిన చోట్లో అది వచ్చేసి మన ఎఫ్సి ఫినిష్ అయిపోయే డేట్. కింద రెన్యువల్ చేసిన డేట్ కూడా ఉంటుంది. 2024 3వ నెల 7వ తేదీ అది వచ్చేసి రెన్యువల్ చేసిన డేట్. చూసారు కదా, దీన్ని జాగ్రత్తగా వెహికల్ జాగ్రత్తగా పెట్టాలి. ఇది కనుక దారి పోసేసామన్నా, లేదంటే దీన్ని ఎక్కడైనా పారేసినా, లేదంటే మనం వెహికల్ క్లీన్ చేసేటప్పుడు ఇది ఎక్కడైనా పడిపోయినా, దీన్ని మళ్ళీ దాని ప్లేస్లో పెట్టకపోయినా మనకే రిస్క్. ఎందుకంటే మళ్ళీ దీనికి వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు ఓనర్లు. ఎందుకంటే నువ్వే కదా దీన్ని దారిపోసేసావు, కాబట్టి నువ్వే డబ్బు కట్టంటారు. మహా అయితే ఒక 20 దినాల్లో 10 దినాల్లో అవుతుంది అనుకుంటా ఇది, అంటే మళ్ళీ కొత్తగా తీసుకోవాలనుకుంటే. కాబట్టి జాగ్రత్తగా దీన్ని బండిలోనే పెట్టండి. కానీ చెక్ చేస్తూ ఉండండి, టైం ఎప్పుడు అయిపోతుంది ఏంటి కథ అని. ఓకేనా? ఇప్పుడు మనకిచ్చిన వెహికల్ని మనం డ్రైవ్ చేయక ముందు దాంట్లో ఏమేమి చూసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. డ్యూటీకి వెళ్ళక ముందు బీగాలు ఇచ్చిన వెంటనే ఆర్సీ చూసుకోండి. ఆ తర్వాత వెహికల్ని మొత్తం 360 డిగ్రీలు మొత్తం సెర్చ్ చేయండి అనమాట. అంటే ఏంటి, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి అనేదాన్ని చూసుకోవాలి. చూపిస్తాను మీకు. ఇప్పుడు నాకు ఈ వెహికల్ ఇచ్చారనుకో, ఇప్పుడు నేను బండి డ్రైవ్ చేయకముందు ఏం చేస్తానంటే 360 డిగ్రీ మొత్తం రౌండ్ వేస్తా. ఎలా అంటే ఇదే, ఈ ఫెండర్ పైన ఏమైనా దెబ్బ తగిలిందా, స్క్రాచ్లు ఉన్నాయా, టైర్లు ఏమైనా ఎక్కడన్నా డివైడర్ని ఎక్కించి లేదంటే చినిగిపోయి ఉన్నాయా, లేదంటే ఈ డిస్క్లు ఏమన్నా అక్కడక్కడ రిమార్క్ ఏమన్నా ఉందా, అదేవిధంగా విండ్షీల్డ్ ఎక్కడైనా పగిలిందా. ఇదో ఇక్కడైతే దీనికి ఒక దెబ్బ అయితే తగిలింది, ఇలాగా ఏమన్నా పగిలి ఉందా. ఆ తర్వాత సైడ్లో ఎక్కడైనా స్క్రాచ్లు ఉన్నాయా, మొత్తం చూసుకోవడం మంచిది. ఇదైతే కొత్త బండి కాబట్టి క్లియర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఏదో ఇక్కడ కనబడుతుందా మీకు దెబ్బ. ఈ దెబ్బ ఎలా వస్తుందంటే, చిన్న చిన్న కట్టలు ఉంటాయి, రోడ్ డివైడర్ లాగా చిన్న చిన్నవి, వాటిని ఎక్కించేటప్పుడు ఇలాగా జరుగుతుందన్నమాట. లేదంటే ఆ కట్టలు సైడ్లో నుంచి డ్రైవ్ చేసినప్పుడు ఇలాగా స్క్రాచ్లు పడతాయి. ఇవి ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. సేమ్ బ్యాక్ సైడు, అటపక్క సైడ్ కూడా. ఇంటీరియర్ లోపల ఏమేమి చెక్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. క్రెటా ఇది మన ఇండియా నుంచి వచ్చిన బండి, మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాదే. సిస్టమ్ పనిచేస్తుందా లేదా, ఎలక్ట్రానిక్స్ లోపల ఏసీ, అదేవిధంగా ఈ డిస్ప్లే ఏమైనా పగిలిందా లేదా, అవి కూడా చెక్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ వెహికల్ని మనం ఆన్ చేసి చూసుకుందాం. ఇలా మీటర్ వచ్చిన తర్వాత ఇందులో ఇవన్నీ వెలగడం సహజం, ప్రాబ్లం లేదు. కానీ వెహికల్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ లైట్లన్నీ ఆగిపోయి జస్ట్ ఈ 3 లైట్లే వెలగాలి. ఇలా కాకుండా ఇంజిన్ చెక్ లైటో లేదంటే టైర్ ప్రెషరో అలాంటి సెన్సార్ లైట్లు కనుక వెలుగుతూ ఉంటే వెంటనే మీ సార్ దగ్గర చెప్పేయండి. సార్ ఇలాగా వెహికల్లో ఏదో ప్రాబ్లం ఉంది, సెన్సార్ లైట్లు వెలుగుతున్నాయి అని చెప్పేయండి. చెప్పలేదంటే ఇంతకుముందు చెప్పాను కదా, మనకే బొక్క. మనం తోలిన తర్వాతే అది వచ్చాయనేస్తారు ఒకసారి. ఇప్పుడు బోనెట్ని ఓపెన్ చేసి మీకు ఇంజిన్ దగ్గర ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏంటి కథ అనేది కూడా చెప్తాను మీకు. ఇది బుల్లి ఇంజిన్, 4 సిలిండర్,
16 వాల్వ్ ఇంజిన్ అన్నమాట ఇది. మనకి ఇందులో ఏమి పెద్ద పెద్ద విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు కావాల్సింది ఏంటి, రేడియేటర్లో వాటర్ ఉందా లేదా, ఆ తర్వాత బ్రేక్ ఆయిల్ ఉందా లేదా, పవర్ స్టీరింగ్ ఆయిల్ ఉందా లేదా, అదేవిధంగా విండ్షీల్డ్కి వాటర్ ఉందా లేదా. మెయిన్ ఇంపార్టెంట్ ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోండి. ఇది బ్రేక్ ఆయిల్ అనమాట. అది ఇందులో బ్రేక్ ఆయిల్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది, మ్యాక్సిమమ్ మినిమం ఏంటి కథ అనేది. దీంట్లో అయితే కరెక్ట్గా మ్యాక్సిమంకి ఉన్నదన్నమాట. ఎప్పుడైతే మినిమం దగ్గరికి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా దీన్ని టాప్అప్ చేయాలి బ్రేక్ ఆయిల్ని, ఓకేనా. ఆ తర్వాత ఇది విండ్షీల్డ్, అంటే అద్దం క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి వాటర్ వస్తుందన్నమాట. అది ఇందులో కూడా వాటర్ తక్కువ ఉంటే టాప్అప్ చేసుకోవాలి. ఇందులో అయితే వాటర్ ఉంది. దీని తర్వాత పవర్ స్టీరింగ్ ఆయిల్. దీనికి పవర్ స్టీరింగ్ రాదు. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ స్టీరింగ్. దీనికి ఆయిల్ పోసుకోవాలి, చెక్ చేసుకోవాలి, అటువంటిది ఏమి ఉండవు. అది బ్యాటరీ మంచిగా ఉంటే మంచిగా నడుస్తుంది, బ్యాటరీ పోయిందంటే పని చేయదు. ఇంక ఇదేమో కూలెంట్ రాస్తున్నారు, చూసినారా కంపెనీ వాడే, కూలెంట్. ఇందులో కూలెంట్ టాప్అప్ చేసుకుంటూ ఉండాలి తగ్గినప్పుడంతా. ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు ఉంది ఫుల్, కింద ఉంటే లో, పైన వచ్చి ఫుల్ అని ఉంది. ఇంతవరకే ఉండాలి. మనం ఏం చేస్తామంటే చాలా వరకు ఇక్కడికి పోసి పెట్టేస్తాం. ఇక్కడ ఎప్పుడు పోయకూడదు, ఇంతవరకు ఎప్పుడు పోయకూడదు. ఏదైనా కానీ ఎక్కడి వరకు కంపెనీ వాడు ఇచ్చాడో అంతవరకే పోయాలి. మనం ఎక్కువ పోయేసినాం అనుకో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే బయటకి కక్కేస్తుంది, వాంతి చేసుకుంటుంది. అందువల్ల ఎమర్జెన్సీగా చెక్ చేసుకోవాలంటే ఇది కనబడుతుంది, కూలెంట్ గ్రీన్ కలర్లో. కూలెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆయిల్, ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలంటే ఇది ఈ గేజ్ ఉన్న ఎల్లో కలర్లో. ఈ గేజ్ తీసుకునేసి అది కూడా చూపించేస్తూ ఉంటాను మీకు. ఇలా చూసుకోవడమే. మీకు కనబడుతుంది అక్కడ ఫుల్ లో అనేసి. మనకి ఎప్పుడు రెండో పాయింట్ దగ్గరకు ఉండాలి. ఎప్పుడైతే కింద ఉంది చూడండి ఎల్లో, అక్కడికి వస్తుందో ఖచ్చితంగా టాప్అప్ చేసుకోవాలి, లేదంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ దీన్ని కిందకు తోసేయడం. ఇలాగా వచ్చిన కొత్తలో మనం వెహికల్ ఎక్కక ముందే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్నామంటే మనం సేఫ్గా ఉండొచ్చు. లేదనుకో మనం బుక్ అయిపోతాం. ఏదైనా మనం ఎక్కిన తర్వాతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. వీళ్ళు తోలేటప్పుడు బండ్లు మంచిగా పోతాయి. అదేం దరిద్రమో మనకి. ఇక్కడ వచ్చి మనం బండి ఎప్పుడు ఎక్కుతామో అప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకుని మనం ముందే చెప్పేసాం అనుకో, మన సైడ్ మనం సేఫ్గా ఉండొచ్చు. ఇంకొక చెప్పడం మర్చిపోయాను మీకు, మీరు బండి స్టార్ట్ చేసి మీ ఇండికేటర్లు, హెడ్ లైట్లు, బ్యాక్ సైడ్ లైటు ఇవన్నీ వెలుగుతున్నాయా లేవా అవి కూడా చెక్ చేసుకోండి. లేదనుకో రన్నింగ్లో పోలీసు వాళ్ళు ఆపి ఫైన్ రాసేస్తారు ఏదైనా పని చేయకపోతే. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి అన్న, ఎటువంటి ప్రాబ్లం రాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ధైర్యంగా మాట్లాడుకోవచ్చు. మనం చెక్ చేసుకోకుండా బండి డ్రైవ్ చేసామనుకో మళ్ళీ ఓనర్లు కావాలని కొంతమంది గెలుపుతారు మనల్ని. మనం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయామంటే అంతే, విసుగుతూనే ఉంటారు. మన సైడ్ తప్పు లేకుండా చూసుకోవాలి ఇక్కడ చాలా వరకు. అయితే మన సైడ్ తప్పు ఉండేది అనుకో ఆడేం చెప్పినా మనం వినాలి. అదే కానీ మన సైడ్ తప్పు లేదనుకో మనం కొంచెం గట్టిగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే చెప్తున్నా. ఓకేనా, మరి నాకు కూడా డ్యూటీకి టైం అయిపోయింది కాబట్టి నేను కూడా బయలుదేరి వెళ్తున్నాను. లాస్ట్లో ఒక మాట చెప్తాను. బండి డ్రైవ్ చేసేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ వేసుకోండి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ యూజ్ చేయండి. ఇంకేం చేయకండి. మెయిన్ మనకు కావాల్సింది ఇదే. ఈ హెడ్సెట్లు, మొబైల్ ఫోన్లు కావు. మనకు కావాల్సింది సేఫ్టీ. మన సేఫ్టీ మనకు మెయిన్. కోవిడ్లో కూడా మన సేఫ్టీ మనకు మెయిన్.